సమయము ఎఫెసీ 5:15 మనందరికీ తెలిసినటువంటి వచనము. కానీ అది ఎక్కువగా దాని గురించి బోధ చెయ్యరు, ఎక్కువగా దాన్ని ఆచరించరు. ఎఫిషియన్స్ 5:15 తెలుగులో కలిసి ఉంటాయి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సో సమయమును సద్వినియోగము చేసుకొనుట అంటే టు రిడీమ్ ద టైం. మన సమయాన్ని మనము జాగరూకతతో కాపాడుకోకపోతే లోకపు విషయాలు మన సమయాన్ని దొంగిలించవచ్చు. సాతాను విషయాలు మన సమయాన్ని దొంగిలించవచ్చు. శరీర సంబంధమైనటువంటి విషయాలు మన సమయాన్ని దొంగిలించవచ్చు. యాక్చువల్గా ఈ పాటకి చాలా మంది క్రైస్తవులు వారి యొక్క సమయాన్ని వారికి తెలియకుండానే దొంగిలించనిస్తున్నారు. సో అన్ని దొంగిలించేస్తాయి. చివరికి లెఫ్ట్ ఓవర్ టైం ఉంటుంది చూడండి. లెఫ్ట్ ఓవర్ అంటారు, అంటే అందరికి పంచిన తర్వాత మిగిలిపోయింది ఉంటుంది చూడండి. మిగిలిపోయింది మన ఇంట్లో విందు చేసిన తర్వాత అందరు తిన్న తర్వాత మిగిలిపోయింది ఎక్కడికి పంపిస్తాం? అనాథ ఆశ్రయాలయానికి, లేకపోతే బజార్లో బిచ్చగాళ్ళకి. అంతే కదా, మిగిలిపోయింది లెఫ్ట్ ఓవర్స్ మనం ఇస్తాం. సో మన 24 అవర్లో, మన 7 డేస్లో అంత టైం లోకము, సాతాను, శరీరము దొంగిలించేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ మినిట్స్, లెఫ్ట్ ఓవర్ అవర్స్ ఏవైనా ఉంటే వాటిని దేవుడికి ఇస్తాం. అవి కూడా చాలా కష్టంగా. కానీ దేవుడు ఏమంటున్నాడు? అట్లా కాదు మీరు బ్రతకాల్సింది, దీనికి కంప్లీట్ రివర్స్గా మీరు బ్రతకాలి. మీ సమయమును ఏది దొంగిలించకుండా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు మీరు సమయమును మీ చేతుల్లో పెట్టుకొని దేవుడు చెప్పినటువంటి విషయాల కొరకు వాటిని వాడేవారిగా ఉండాలి. సో ప్రశ్న ఏంటంటే, నీ సమయమును నీవు దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నావు? లోకం మీద లేక వాక్యం మీద? శాశ్వతమైన వాటి మీద, అశాశ్వతమైన వాటి మీద? నీ ఆత్మకు క్షేమాన్ని కలిగించే వాటి మీద, నీ శరీరానికి కులుకునిచ్చే వాటి మీద? దేవుడి కొరక, స్వంతము కొరక, నీ స్వంత విషయముల కొరక, ఇతరుల విషయముల కొరక? సో ఇది మనందరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఒక మనిషి తన సమయమును ఏ రకంగా వాడతాడో మనము తెలుసుకున్నప్పుడు ఆ మనిషి ఏమై ఉన్నాడో మనం చెప్పవచ్చు. The way you use your time reveals a lot about your character. నీవు లోకం కొరకే సమయం అంతా గడిపేసి ప్రార్థనకు సమయం లేదు, వాక్యానికి సమయం లేదు, దేవుడి సంఘానికి సమయం లేదు, సభకు సమయం లేదు, సహవాసానికి సమయం లేదు, సేవకు సమయం లేదు అని అన్నావంటే యు ఆర్ నాట్ గాడ్లీ. యు ఆర్ అ టోటలీ కరప్టెడ్ వరల్డ్లీ పర్సన్. పూర్తిగా చెడిపోయినటువంటి లోక సంబంధి. ఎందుకంటే నీవు తీసుకునేటువంటి ప్రతి శ్వాస, నీ చేతుల్లో నడిచేటువంటి ప్రతి నాడి, నీ గుండెలో వచ్చేటువంటి ప్రతి పోటు దేవుడు నీకు ఇచ్చేది లోకం కోసం నువ్వు బ్రతకడానికి కాదు, ఆయన కోసం బ్రతకడానికి.